అసిమ్టమాటిక్గా అంటే వ్యాధి లక్షణాలు ఏమీ బయటకి కనపడకుండా ఉండటం కారణంగా చాలామంది ఈ సమస్యని సీరియస్గా తీసుకోరు నెంబర్ 1. అండ్ ఇవాల్యుయేషన్లో అది వాళ్ళ తప్పు కాదు, అది ఇవాల్యుయేషన్లో కానీ బయటపడదు. అది చిన్న స్టోన్స్ ఉన్నట్లయితే మనము కెల్సియల్ స్టోన్స్ ఉన్నట్లయితే మనం దానికి ఏమీ అగ్రెసివ్ ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళలో చాలామందికి 2 మిల్లీమీటర్స్ 3 మిల్లీమీటర్స్ స్టోన్స్ ఉన్నట్లయితే వాళ్ళకి ఎక్సెస్ వాటర్ తీసుకోమని కొన్ని డైటరీ మార్పులు చెప్పి ఆ స్టోన్ని మేనేజ్ చేస్తాం. బట్ స్టోన్ పెరిగి స్టాగ్ హార్న్ క్యాలిక్యులస్ అంటాము, అంటే ఆ పెల్విస్ ఏరియా అంతా కూడా స్టోన్ వచ్చేస్తుంది, అయినా వాళ్ళకి లక్షణాలు కనపడకపోవచ్చు. అలాంటివి ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంది. దీనికి మెయిన్ 2 కారణాలు. ఒకటి మనం మాట్లాడుకున్నట్టు ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియా దాంట్లో నైడస్ లాగా చేరిపోతాయి, దే ఆర్ ప్రొటెక్టెడ్ బై దిస్. సెకండ్ ఇంపార్టెంట్ రీజన్ క్రానిక్ కిడ్నీ డిసీజ్, అంటే దానివల్ల కిడ్నీ ఫంక్షన్ స్లోగా డౌన్ అవుతుంటుంది. అగైన్ మనము క్రియాటినిన్ చేసుకొని క్రియాటినిన్లో లక్షణాలు కనపడి జబ్బు బయటపడాలంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం సింగిల్ కిడ్నీ సఫిషియంట్, అదర్ కిడ్నీలో స్టోన్ లేనట్లయితే ఈ కిడ్నీ డ్యామేజ్ అవుతున్నా మనకేం కనపడదు బయటికి. సో కిడ్నీ ఫంక్షన్ డౌన్ అవుతున్నా కానీ మనకు బయట ఏం తెలియకపోవచ్చు. సో అలాంటప్పుడు కూడా ఈ స్టోన్ తీయటం వల్ల మనం కొంతవరకు ఆ కిడ్నీ ఫంక్షన్ని మళ్ళీ సాల్వేజ్ చేయగలుగుతాం, కొంతవరకు కిడ్నీ ఫంక్షన్ని సేవ్ చేసుకోగలుగుతాం.